స్క్విడ్ గేమ్ ఓటీటీ ప్రేక్షకుల్ని కోవిడ్ టైంలో విపరీతంగా ఆకట్టుకున్న ఒక వెబ్ సిరీస్ పేరు స్క్విడ్ గేమ్. సో గేమ్లో జనాలందరినీ గేమ్లోకి తీసుకెళ్ళడం, ఓడిపోతున్న వాళ్ళని చంపేసి తీసుకెళ్ళడం, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అయితే మనకి సీజన్ 1 అయితే చూపించారు. అండ్ దీని కంటిన్యూషన్గా ఇప్పుడు సీజన్ 2 అయితే రిలీజ్ అయింది. సో సింపుల్గా మనం చెప్పుకోవాలనుకుంటే, చాలా రోజులుగా ఆకలితో ఉన్నవాడికి ఒక భోజనం పెట్టి, లేదా ఒక ₹1,00,000 కావాలా, భోజనం కావాలని అడిగితే ఖచ్చితంగా వాడు ₹1,00,000 తీసుకుంటానంటాడు. సో ఆ రకమైన జనాలకి ఒక ఆశ చూపించి వాళ్ళతో గేమ్స్ ఆడించే ఒక గేమ్ పేరే స్క్విడ్ గేమ్. సో చాలా సింపుల్గా ఈ గేమ్ని మనకి స్క్రీన్ మీద అయితే చాలా అద్భుతంగా అయితే చూపించారు సీజన్ 1లో. అండ్ సీజన్ 2కి వచ్చేసరికి మనిషికి ఆ డబ్బు వచ్చిన తర్వాత వాడు అసలు ఎలా ఉంటాడు ఏంటి అనేది ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. సో ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత మనకి షియాంగ్ జీ స్క్విడ్ గేమ్లో అన్నీ కంప్లీట్ చేసి 45.6 బిలియన్ కొరియన్ యన్స్ అయితే గెలుచుకుంటాడు. అండ్ దాని తర్వాత అతడు బయటకు వచ్చిన తర్వాత అసలు ఆ గేమ్ ఏంటి అనేది అతని మీద చాలా ప్రభావం అయితే చూపిస్తుంది. మనుషుల్ని పెట్టి ఈ గేమ్ ఆడిస్తున్నారు, అందులో చాలామందిని చంపేస్తున్నారు. అండ్ మాస్క్ కలిగిన ఫ్రంట్ మ్యాన్ అనే వ్యక్తి ఎవరు, అసలు ఈ గేమ్ ముగింపు ఎలా చేయాలి అని చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. సో తన గెలుచుకున్న డబ్బు ఏదైతే ఉందో మొత్తం డబ్బును కూడా వీళ్ళని కనిపెట్టడంలోనే యూజ్ చేస్తూ ఆ డబ్బు మొత్తాన్ని ఖర్చు చేసేస్తాడు. సో ఈ రకంగా ఇంకొక వైపు వాళ్ళ అన్నయ్యని కనిపెట్టడానికి స్క్విడ్ గేమ్లోకి వెళ్ళిన సోల్జర్ గాయపడిన హ్యాంగ్ జున్ హో తిరిగి కోలుకొని డిటెక్టివ్గా ఉద్యోగంలో చేరతాడు. ఒకరోజు అనుకోకుండా వీళ్ళిద్దరూ కలవడం, అసలు స్క్విడ్ గేమ్ని ఎవరు ఆడిస్తున్నారని తెలుసుకునే ప్రయత్నంలో ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, ఇదంతా స్క్విడ్ గేమ్ 2లో జరుగుతుంది. అండ్ వీళ్ళిద్దరూ ప్రయత్నాలు ఫలించాయా, 100 కోట్లు గెలుచుకున్న షియాంగ్ మళ్ళీ స్క్విడ్ గేమ్లోకి ఎందుకు వెళ్ళాడు, అండ్ ఈసారి అతడు బతికి బయటపడ్డా, ఇది తెలియాలంటే సిరీస్ అయితే మనం చూడాల్సి ఉంది. డబ్బు కొంతమందికి అవసరం అయితే మరికొందరికి వ్యసనం అనమాట. సో ఇదంతా ఒక రకంగా అయితే ఇంకొకరికి వినోదం. యాక్చువల్గా సిమిలర్ కాన్సెప్ట్ మనకి తమిళ్లో చాలా సంవత్సరాల క్రితం వచ్చింది. ఇది మనకి విశాల్ హీరోగా ఒక మూవీ అయితే ఉంటుంది. సో ఆ మూవీలో సేమ్ కాన్సెప్ట్తో గేమ్ అయితే ఉంటుంది. వాళ్ళు కూడా ఇలా జనాల మీద గేమ్స్ ఆడుతూ వాళ్ళు ఒక ఆనందాన్ని అయితే పొందుతారు. సో సిమిలర్ కాన్సెప్టే మన దగ్గర అప్పుడు అంత హిట్ అవ్వలేదు, బట్ దాని తర్వాత స్క్విడ్ గేమ్ కింద మనకి సిరీస్ వస్తే దాన్ని చాలా బాగా మనం అయితే ఎంటర్టైన్ చేసాం. అండ్ దీంతోపాటు సీజన్ 2కి ఎన్ని కోట్లు గెలుచుకున్నా జీవితంలో ఏదో ఒకటి కోల్పోయానన్న నిరాశలో అయితే హీరో ఉంటాడు. సో దాన్ని పరిచయం చేస్తూ స్టోరీని అయితే స్టార్ట్ చేశాడు. సో ఫ్రంట్ మ్యాన్ కోసం హీరో మొత్తాన్ని వెతికే ప్రాసెస్ ఏదైతే ఉందో దాంతో అయితే ఎపిసోడ్స్ని అయితే తీర్చిదిద్దారు. అండ్ మెయిన్ థింగ్, మరోవైపు అప్పులతో ఉన్న వాళ్ళని మెయిన్గా టార్గెట్ చేస్తారు ఈ గేమ్లో. సో అది ఎలా ట్రాప్ చేస్తారు అనే విషయాలను కూడా ఈ గేమ్ ఇందులో మనకి సీజన్ 2లో చూపించారు. అండ్ సేల్స్ మ్యాన్ని షియాంగ్ కనిపెట్టిన తర్వాత స్టోరీ ఒక టర్న్ అయితే తీసుకుంటుంది. అండ్ ఒక్కొక్కటి గేమ్లోకి వెళ్ళబోయే ఒక్కొక్క క్యారెక్టర్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. సో దీనివల్ల కొంచెం డ్రాగ్ అయినట్లుగా అయితే అనిపిస్తుంది, బట్ స్టిల్ స్టోరీ చూస్తున్న కొద్దీ జనాలు ఇంకా కన్విన్సింగ్గా వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ మళ్ళీ ప్లేయర్ నెంబర్ 456గా షియాంగ్ అయితే గేమ్లోకి వెళ్తాడు. అండ్ అప్పుడు గేమ్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సీజన్ 1తో పోలిస్తే ఇప్పుడు సీజన్ 2లో మనకి రూల్స్ అయితే కొన్ని మారుస్తారు. అండ్ గేమ్ ఆడిన ప్రతిసారి నెక్స్ట్ గేమ్ ఆడాలా వద్దా అనేది కూడా ఓటింగ్ పెడతారనమాట. సో ఈ ఓటింగ్ ప్రక్రియ చాలా ల్యాగింగ్గా అయితే ఉంది అండ్ చాలా ఎక్కువ సాగదీసినట్లుగా అయితే అనిపిస్తుంది. అండ్ ప్రాణాలని పణం పెట్టి ఆడే గేమ్లో ఓటింగ్ జరిగిన ప్రతిసారి అంతకు ముందు వేసిన ఓటుకి చాలామంది మార్చేస్తుంటారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఒకసారి పాజిటివ్గా వస్తే ఇంకోసారి నెగిటివ్గా వస్తుంటారు. సో గేమ్లో ప్లేయర్స్ ఎలిమినేట్ అయ్యే కొద్దీ మనీ అయితే పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని చూసి ఇంకా జనాలు అయితే ఇంకా డబ్బు సంపాదించాలి అని చెప్పి ఆశ అయితే ఉంటుంది. అండ్ వాళ్ళ కళ్ళ ముందు చనిపోయిన వాళ్ళ శవాలను చూసి భయంతో వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. తల్లి కొడుకులు, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, ట్రాన్స్జెండరు, క్రిప్టో కరెన్సీలో మోసపోయిన వాళ్ళు, ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ని అయితే డిజైన్ చేశారు. సో ఈ సీజన్ అయితే కంప్లీట్గా సీజన్ 1ని దాటి కొట్టేలాగా అని చెప్పలేం కానీ, బట్ స్టిల్ బాగానే ఉంది. సో సీజన్ 1లో లాగే ఇది కూడా రెడ్ లైట్ అండ్ గ్రీన్ లైట్
గేమ్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ అయింది కదా, సో దాన్ని అయితే కంటిన్యూ చేశారు. అండ్ దీంతోపాటు ఎంతమంది జనాలు చచ్చిపోతున్న డబ్బు మీద ఆశతో ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటారు జనాలు. సో విన్నర్ అయిన షియాంగ్ నెక్స్ట్ ఆటలు ఎలాగ ఆడాలో తెలుసుకొని ప్రైజ్ మనీ అయితే సొంతం చేసుకోనుకుంటాడు తప్ప బయటికి వెళ్ళిపోవాలని మాత్రం ఎప్పుడూ అనుకోరు. సో ఇక్కడే ఈ గేమ్లో మనకి ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. సో ప్లేయర్ నెంబర్ 1ని ఇంట్రడ్యూస్ చేస్తూ మంచి ట్విస్ట్ అయితే ఇచ్చారు అండ్ మొత్తంగా గేమ్నే మార్చేస్తుంది. అండ్ షియాంగ్ కూడా ఇంతకు ముందు ఆడిన గేమ్స్ కాకుండా కొత్త గేమ్స్ ఇంట్రడ్యూస్ చేయడంతో తనకు కూడా ఒక కొత్త, అంటే ఆల్రెడీ ఆడిందే కదా నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు, కానీ ఒక్కసారిగా డిఫరెంట్ గేమ్స్ వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాదు. సో మొత్తం డిఫరెంట్ గేమ్స్ అయితే బాగానే ఉంది సీజన్ అయితే. సో సీజన్ 2కి ఇంకా కంటిన్యూషన్ ఉందని అయితే చెప్పారు. సో సీజన్ 3 కూడా ఉంటుందని అయితే చెప్పారు. సో సీజన్ 1 మొత్తం మీద బతుకు మీద ఆశతో అయితే హీరో ఉంటాడు. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి నేను దీని వెనకాల ఎవరున్నారు ఏంటి కనిపెట్టాలి అనే ఒక పగా ప్రతీకారంతో ఉన్నట్లుగానే ఈ సీజన్ 2లో అయితే ఉంటుంది హీరో క్యారెక్టర్. సో మొత్తంగా అయితే ప్రతి ఎపిసోడ్ కూడా 1 అవర్ కన్నా ఎక్కువ ఉంటుంది. అండ్ 7 ఎపిసోడ్స్, ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క ఎపిసోడ్ కూడా 1 అవర్ దాటి ఉంటుంది. అండ్ ఫస్ట్ పార్ట్తో పోల్చుకుంటే మనకి వైలెన్స్ ఎక్కువైంది, బట్ బ్యాడ్ వర్డ్స్ కానీ అంటే కొంచెం అడల్ట్ సీన్స్ కానీ తక్కువే ఉన్నాయి ఫస్ట్ సీజన్తో పోల్చుకుంటే. అండ్ ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మనకి తెలుగులో చూసుకున్నట్లయితే డిఫరెంట్ స్లాంగ్స్ అయితే చెప్పించారు, కొన్ని అయితే కామెడీగా కూడా ఉన్నాయి. అండ్ దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే స్క్విడ్ గేమ్ అయితే చూడొచ్చు సీజన్ 2, బట్ స్టిల్ చాలా ల్యాగ్ అయితే ఉంది. అండ్ దీన్ని అయితే డిఫరెంట్గా డిజైన్ చేద్దాం అనుకున్నారు. సో మీ రివ్యూ ఎలా ఉందో మీరు కూడా కమెంట్ చేయండి.